ఒకసారి గట్టిగా అందరు చప్పట్లు కొట్టాలండి. మీకు ఏంటంటే గుడ్ ఈవినింగ్ సార్ అందరికీ. నా పేరు రాజేష్ వడ్లూరి. నా ఎంప్లాయ్ ఐడి 1313119, కొమరంభీం డిస్ట్రిక్ట్, ఆసిఫాబాద్. వాట్సాప్ చేయాలి. క్వాలిటీ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ స్టూడెంట్స్లో నేను విద్యార్థులకి ఈ విధంగా ఫీల్డ్ ట్రిప్స్కి తీసుకువెళ్ళడం అనేది జరిగింది. దీని ద్వారా విద్యార్థులు ప్రత్యక్ష అనుభవం పొందడం అనేది జరుగుతుంది. ఇందులో 8వ తరగతిలో వ్యవసాయ ఉత్పత్తులు, అదేవిధంగా 9వ తరగతిలో కణజాలాల గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ తర్వాత పిల్లలకు సైన్స్ అంటే సంక్లిష్టం కారాదు అనే ఉద్దేశంతో వారికి అంతర్గత అవయవాలు అమూర్త భావనలు కాబట్టి వారికి అర్థమయ్యేలాగా వారికి టీషర్ట్ల ద్వారా విద్యా బోధన చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇలా తరగతి గదిలో పిల్లలు కృత్యాధార బోధన విధానాన్ని నేను నా స్కూల్లో, నా క్లాస్లో కొనసాగించడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి పెరగడానికి వారిని సైన్స్ డ్రామా, సైన్స్ ఫెస్టివల్, సైన్స్ సెమినార్ ఇలా రకరకాల ప్రోగ్రాంలలో తీసుకెళ్లడం జరిగింది. ఇది రాష్ట్ర స్థాయిలో సైన్స్ డ్రామాలో తీసుకెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. డైరెక్టర్ గారి చేతుల మీదుగా ప్రైజ్ తీసుకోవడం కూడా జరిగింది. 3వ ప్రైజ్ స్టేట్ లెవెల్లో సైన్స్ డ్రామాతో పాటు స్టేట్ లెవెల్లో సైన్స్ ఎగ్జిబిషన్ కూడా జడ్చర్లలో జరిగితే అక్కడ తీసుకెళ్ళడం జరిగింది సార్. నెక్స్ట్ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో చెక్ బుక్ టాలెంట్ టెస్ట్ వరకు విద్యార్థులను తీసుకెళ్లడం జరిగింది. విద్యార్థుల్లో చదువుతో పాటు వేరే కో కరిక్యులర్ యాక్టివిటీస్లలో కూడా వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళు చదువు పట్ల ఇంకా ముందు ఉంటారు అనే ఉద్దేశంతో తీసుకెళ్ళాం సార్. నెక్స్ట్ ఇది మా జిల్లాలో వివిధ పాఠశాలలో మోటివేషన్ తరగతులు చెప్పడం అనేది జరిగింది విద్యార్థుల్లో చదువుపై ఇంట్రెస్ట్ పెరగడానికి. నెక్స్ట్ అదేవిధంగా ఇది సైన్స్ సెమినార్ సంబంధించినటువంటి స్టేట్ లెవెల్ సైన్స్ సెమినార్ సార్. నెక్స్ట్ అలాగే నేషనల్ సైన్స్ డే సందర్భంగా మా స్కూల్లో నిర్వహించాను. దీన్ని నేను ఆర్గనైజ్ చేశాను. దానికి నీతి ఆయోగ్ నుంచి సోరా సార్ కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది కేవలం డ్రామాలు చదివే మాత్రం కాకుండా విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధితో పోటీ పడడానికి కానీ వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షలలో పోస్టర్ మేకింగ్, అది 57th లైబ్రరీ వీక్ వివిధ కలెక్టర్ చేతుల మీదుగా ప్రైజ్ తీసుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ ఇది సెషన్ జడ్జ్ చేతుల మీదుగా డ్రగ్ అబ్యూస్ సందర్భంగా తీసుకున్నటువంటి ప్రైజులు. నెక్స్ట్ అదేవిధంగా ఈనాడు ప్రతిభ పాఠవాల్లో విద్యార్థులు పాల్గొని డిస్ట్రిక్ట్ మరి రీజనల్ లెవెల్లో కూడా ప్రైజులు పొందేలాగా విద్యార్థులు ప్రోత్సహించి తీసుకెళ్లడం జరిగింది. నెక్స్ట్ వివిధ పోటీ పరీక్షలలో మరి LIC వారిది కానీ గర్ల్స్ చైర్ కానివ్వండి, ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా కూడా పిల్లలకు పురస్కారాలు పొందేలాగా చేశాం. నెక్స్ట్ ఇది మోడల్ రైటర్ గా నేను 6th and 7th అప్పర్ క్లాస్ స్కూళ్ళకి రైటర్ గా కూడా పనిచేయడం జరిగింది మా జిల్లాలో. నెక్స్ట్ ఇందులో సేఫ్ యూజ్ ఆఫ్ గ్యాడ్జెట్స్ అని ఇది కూడా ఇది స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది సార్. నెక్స్ట్ ఎన్రోల్మెంట్ విషయంలో నెక్స్ట్ ఎన్రోల్మెంట్ పెంచడానికి గాను PTA మరియు అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల వాళ్ళని సమన్వయంతో మేము ఇట్లా ఎన్రోల్మెంట్ పెంచడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా మేము పుస్తకాలు పంపిణీ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్నోవేటివ్ ప్రాక్టీస్ లో ICT డిజిటల్ లిటరసీని మా యొక్క తరగతిలో ఎలా వినియోగించాను అనేది. నెక్స్ట్ ఈ విధంగా డిజిటల్ లిటరసీని కూడా మా స్కూల్లో ఆధునిక టెక్నాలజీని వాడడం జరిగింది. నెక్స్ట్ ఈ విధంగా లైవ్ లో వర్కింగ్ మోడల్ ఈ విధంగా ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది సార్. ఇది ఎపిగ్లాటిస్ అనేది వర్కింగ్ మోడల్ TLM కింద సార్. నెక్స్ట్
ఇది జడ్చర్లలో సైన్స్ ఎగ్జిబిషన్ సంబంధించినది టిఎల్ఎం ప్రదర్శించడం జరిగింది. దాని షాంపులు మాత్రం పెట్టాను. ఇలాంటి వందల కొద్ది టిఎల్ఎంలు నేను సొంతంగా తయారు చేయడం జరిగింది సార్. నెక్స్ట్ కొలాబరేషన్ విత్ సొసైటీ. నెక్స్ట్ ఇందులో సార్ మా పాఠశాలకి పక్క పొంటే స్థలం ఉంటుంది. మా పిల్లలకి ఆట స్థలం లేదు. పిల్లలకి ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్లో పర్మిషన్ కావాలంటే ముందు గ్రౌండ్ కావాలంటారు. మరి గవర్నమెంట్ స్కూల్లోనే స్థలం లేకపోతే ఎట్లా అని కలెక్టర్ కలిస్తే కలెక్టర్ ఒప్పుకోలేదు. తర్వాత స్థానిక రాజకీయ నాయకులు మరియు మా కమిటీ చేత మాట్లాడి సమన్వయంతో సాధించడం జరిగింది సార్. నెక్స్ట్ ఇది సిఎస్ఆర్ ఫండ్ కింద 2,50,000 రూపాయల చేత ఇది డిజిటల్ ల్యాబ్ అదేవిధంగా టాయిలెట్స్ కూడా కట్టించడం జరిగింది సార్. నెక్స్ట్ ప్రొఫెషనల్ అచీవ్మెంట్ లో ఎక్కడైతే మనం వెళ్తే విద్య డెవలప్ చేయగలుగుతాం, మన నాలెడ్జ్ పెరుగుతుందో దాని కొరకాను ఐఐటి గోవాకి వెళ్ళడం జరిగింది. ఇలాంటి అనేకం అటెండ్ చేయడం జరుగుతుంది సార్. నెక్స్ట్ ఇది వన మహోత్సవం స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం. మొక్కలు నాటే కార్యక్రమం పిల్లలతో కలిసి స్వయంగా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ విధంగా ఈనాడులో లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. నీటి యొక్క ఇంపార్టెన్స్ కు సంబంధించినటువంటి విషయంలో లైవ్ లో మాట్లాడడం జరిగింది సార్. నెక్స్ట్ ఇంకా వేరే కార్యక్రమాలలో భాగంగా జాతీయ ఆహార దినోత్సవం సందర్భంగా పిల్లలకు చెప్పి మీరు వివిధ రకాలైనటువంటి వంటల్ని తయారు చేసుకొని రాండి అని అంటే ఆ విధంగా వారు తేవడం జరిగింది. వెజిటేబుల్ కార్వింగ్ కూడా తయారు చేసి తెచ్చారు సార్. నెక్స్ట్ అలాగే మా స్కూల్లో 2022 నుంచి 24 వరకు పీఈటీ లేనందున ఆ పీరియడ్ లో నేను ఇనిషియేట్ తీసుకొని పిల్లల్ని తీసుకెళ్లడం జరిగింది. అందులో దాదాపు 18 ప్రైజులు సంపాదించడం జరిగింది. ఎంపీపీ కప్ 3-2లో 18 మరియు 4 సాధించడం జరిగింది సార్. ఇది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.